అందరూ మీ యొక్క కరతాళ ధ్వనులతో వారిని ఆహ్వానిస్తూ వారు వేదిక మీద ఆశీనులు కావాల్సిందిగా వీరు 1985వ సంవత్సరంలో పరిపూర్ణ దీక్షను స్వీకరించారు. 1996వ సంవత్సరం నుంచి పీఠాధిపతిగా కొనసాగుతున్నారు. ఒక 128 మంది శిష్యులకి ఈ బోధన అందిస్తున్నారు. ఈరోజు వీరు చెప్పబోయే అంశం నిర్గుణాత్మ జ్ఞాన సంయోగము అనేది పెద్ద కందార్థములు 90వ పద్యం పరిపూర్ణము అనగానేమి ఎరుక అనగానేమి అనే అంశంపై సూక్ష్మంగా, ఎందుకంటే వారు గురువు గారు కూడా చెప్పారు, పరిపూర్ణం గురించో బృహత్ వాసిష్టం గురించో మాట్లాడాలంటే కొన్ని రోజులు పడుతుంది, కానీ సమయం. అందుకని జగద్గురు అయినటువంటి ఆదిశంకరులు అంటారు, నేటి ఆధునిక కాలంలో అది పోయింది, ఎప్పుడు ఇంటికి వెళ్ళిపోదాం అన్నట్టుగా ఉన్నారు. వారు అంటారు, ఎక్కడైతే ఆత్మ గురించే మాట్లాడాలి, ఆత్మనే తాగాలంటారు, ఆత్మ గురించే ఎప్పుడు మాట్లాడాలి, వినాలి, అది తప్ప ఇంకొకటి ఉండకూడదంటారు. కానీ అలా చెప్పదలుచుకున్నటువంటి విషయాలు అందరికి అర్థమయ్యేటట్టు తక్కువ సమయాలు అందించవలసిందిగా ప్రార్థన. శ్రీ సద్గురుభ్యో నమః. మా గురుదేవుడైన శ్రీ నిత్యానంద పాముడు చంద్రశేఖర రాజయోగి గారికి ద్వాదశ నమస్కారము సమర్పిస్తూ, అట్లే అధిష్టాన స్థానమునందు ఉండబడిన శ్రీ సాయి పూర్ణానంద రాజయోగి గారి సప్త దశముల వార్షికోత్సవ సందర్భంగా ఆయనకు నా యొక్క ద్వాదశ నమస్కారము సమర్పిస్తూ, ఇక్కడ ఉండబడినటువంటి సమయాన్ని చాలా తక్కువగా చెప్తున్నారు, అయినా ప్రయత్నిస్తాను. జై గురుదేవ. ప్రణవమందునైదు ప్రాణాక్షరాలు పుట్టి, ప్రణవమందునైదు ప్రాణాక్షరాలు పుట్టి, జగములాయనయ్యా జతనమగుచూ, అదియు జీవమాయే ఆపైది శివమాయన కిల జీవ సంగ ఆత్మలింగ. ఓంకారం అనబడే ప్రణవాక్షరము నుండి యా వాసి మా నా అనబడే 5 ప్రాణాక్షరాలు. యా అనగా ఆకాశము, వా అనగా వాయువు, సి అనగా అగ్ని, మా అనగా జలము, నా అనగా పృథ్వీ. యా వాసి మన, దాన్ని తిరగవేస్తే నమశివాయ. అది జీవమాయ ఆపైది శివమాయ. ఈ 5 అక్షరాల వరకు, ఈ 5 అక్షరాల వరకు విచారణ చేస్తే జీవతత్వం. ఆపైది శివమాయే. ఓంకారం ప్రణవ స్వరూపం అనేది అదే శివస్వరూపం. అది జగమునాయనయ్య జతనమగుచు 84 లక్షల జీవరాశుల స్వరూపమంతా అదే అయినది. ఆపైది శివమాయే. ప్రతి దేహం నందు బ్రహ్మస్థానం నందు శివతత్వం అనబడే ఆత్మ చైతన్య స్వరూపం ఉన్నది. అది ఒక్క చోట ఒక బల్బు ఉంటూ ఆ మందిరం అంతా ఎలాగైతే ప్రకాశవంతాన్ని ఇస్తుందో ఆ ప్రకారమే చైతన్య స్వరూపం ఆ యొక్క స్థానం నందు ఉంటూ దేహమంతా ప్రసారం చేస్తుంది శబ్ద స్పర్శ రూప రస గంధములతో. అటువంటి దాన్ని జీవము శివము అంటే ఆవరణ దృష్టితో ఉన్నంత వరకు, ఈ శరీరమే నేను అనే ప్రాంతంతో ఉన్నంత వరకు జీవుడు. విచారించగా నేను ఇది కాదు, చైతన్య స్వరూపమైనటువంటి ఏ స్వరూపమైతే ఉన్నదో దాని ద్వారా ఈ దేహము కదులుతూ ఉన్నదో చైతన్యవంతముగా ఉన్నదో అది శివస్వరూపం. అది మహాకారణ శరీరం. దానికి అవస్థ తొలి అవస్థ. దానికి బోధ అవసరం. ఏది మహాకారణ శరీరమైనటువంటి తత్వం ఏదైతే ఉన్నదో అది బీజం. అదే సమస్త ప్రాణికోట్ల యందు కూడా ఉన్నది. అటువంటి మహాకారణ శరీరమే మరి ఈ ఉపాధులైనటువంటి స్థితికి రాకుండా రహితమైనటువంటి స్థితి పొందాలంటే అప్పుడు పరిపూర్ణ బోధ గురువులు అవసరమైంది. పరిపూర్ణము అంటే నిండుగా ఉన్నది, వెలికి లేకుండా ఉన్నది, కదలిక లేకుండా ఉన్నది. ఒక చోటు నుంచి ఒక చోటు ఇంకో జాగా నుండి ఇక్కడి నుంచి అక్కడ కదులుతుంది. కానీ సర్వము అదే స్వతసిద్ధమై ఉన్నప్పుడు కదలిక లేనిది. అందుకే అచలోయం సనాతనం అన్నారు. దీనికి కృష్ణ ప్రభువుల వారు
92 గ్రంథార్థాలు రచించారు. అందులో ఒక్కటి మాత్రమే ఈ సమయ సందర్భంగా ఆ గురుదేవుడు పలికించేంత వరకు తెలియజేస్తాం. తెలుపు మృదుత్వము మధురము గల వస్తువు చక్కెరను తెలుపు మృదుత్వము మధురము గల వస్తువు చక్కెరను కనుగొన్నట్ల తెలివి శరీర జగంబులు గల వస్తువు బిందువనుచు కనుగొనరాదా నీ నిల్పితే విని నమ్మరాదా తెలివిచే భయాలుండా తెలిసి తెలివి చేతనే పట్టి తీసివేయరా పోని కనుగోనరాదా నీ నిల్పితే విని నమ్మరాదా తెలుపు ఆకారములోను తెల్లదనముగాను మృదుత్వము పట్టుకుంటే జారిపోయే లక్షణముగాను మధురము రుచి యందు తీపుదనము కలిగినటువంటి వస్తువు ఈ 3 లక్షణములు కలిగినటువంటి వస్తువు చక్కెరని ఏ తెలివి చేతనైతే కనుగొన్నావో ఆ తెలివి ఈ శరీరము ఈ జగత్తు అంతా కూడా బిందువు నుంచే తయారైనది గ్రహించు. అది బిందువు అంటే సూక్ష్మాతి సూక్ష్మమైనటువంటిది. దీన్ని విచారించాలంటే 1 గంట సేపైనా మాట్లాడచ్చు. కానీ సభాముఖంగా ఎందరో మహనీయులు ఉన్నారు కాబట్టి అయినా అవకాశం ఇస్తే ఇంకా కొంచెం ముందుకు కూడా పోవడానికి నేను సిద్ధంగా ఉన్నాను. కానీ పెద్దలు ఏమంటారు, ఎలాగంటే ఒక రోమం 1000 పరిమాణం ఎంత ఉంటుందో అంత సూక్ష్మాతి సూక్ష్మముగా ఉంటుంది. దీనికి ముందు ఒక చిన్న మాట చెప్తున్నాం. శ్రీకృష్ణ పరమాత్ముడు ఒక భక్తుని ద్వారా నాయన సూది రంధ్రంలో 7 సమూహం అవతలికి వెళ్ళిపోతుంది, దీనికి సమాధానం ఎక్కడైనా కనుగొని రాబో అని ఒక భక్తుని పంపిస్తే, మొదట దుర్యోధనికి పంపిస్తే ఎక్కడయ్యా ఆయన కంటే ఇది లేదు, నీకు తెలివి లేదా, ఇంత దూరం వచ్చావే పోవయా. మరి ధర్మరాజుకి పంపిస్తే నాయన సూది రంధ్రంలో 7 సమూహం కాదు కదా, మొత్తం జగత్తే అవతలికి వెళ్ళిపోతుంది సద్గురుదేవుని కృప ఉంటే అన్నాడు. అప్పుడు చెప్పండి ధర్మానందన అని అడిగితే, నాయన నాకు అధికారం లేదు, మన స్వామి దగ్గరికి పో అన్నాడు. అసలైన విషయం స్వామి దగ్గర పెట్టుకొని ఇంత దేశం అది తిప్పుతున్నాడు, నన్ను ఏమై ఉండి ఇది విచిత్రమని ఎప్పుడొచ్చాడో ద్వారకాపట్నానికి వచ్చి సాష్టాంగ నమస్కారం చేసి, హే ప్రభు మీరైనా సూది రంధ్రములో 7 సమూహం అవతలికి వెళ్ళిపోతుందని చెప్పారు, కానీ ధర్మానందుల వారు సద్గురుదేవుని కృప ఉంటే జగత్ అవతలికి వెళ్ళిపోతుంది పోవాయా అన్నాడు. ఇంతటి రహస్యాన్ని ఆయన అడిగితే చెప్పలేదు, స్వామి చెప్తాడు అని పంపించారు. మరి మీరు ఏముంటుంది మహాశయ చెప్పండి మహాప్రభు, ఈ పాదాలు వదలకుండా అట్టే ఉన్నాడు శ్రీకృష్ణ పరమాత్మ, పాదాలు వదలలేదు ఆ భక్తుడు నాయనాలి అని ఒక ఉన్నతాస్థానం మీద కూర్చోబెట్టి, ఏదైతే సృష్టికి అధిష్టానమైనటువంటి సూత్రాత్మ బ్రహ్మ సృష్టికి అధిష్టానం, ఈ యొక్క జగత్తుకే అధిష్టానమైనటువంటి సూత్రాత్మ, అది అణువు కన్నా అనువై పరమాణువై కంటికే తోచినటువంటి దానిగా ఉంటుంది. దాన్ని విద్యుల్లేక సూత్రాత్మ నీవార సూకాగ్రము పెద్దలు రకరకాలుగా పేరు పెట్టారు. దాని నుంచి వచ్చినటువంటి ఈ పంచభూతములు, ఆ తర్వాత ఓషధులు, 84 లక్షల జీవరాశుల స్వరూపం అంతా ఇదే. ఆ యొక్క ధర్మరాజు చెప్పినటువంటి విషయం ఇదే నాయన అని చెప్పి పంపిస్తారన్నమాట. సరే అదొక్కడిని ఇక్కడ ఏ ప్రకారంగా అయితే తెలివించే భయలుండా తెలిసి తెలివిని తెలివి చేతనే పట్టి తీసివేయరా పోని, శరీరము మనసు ప్రాణము 3 ఉండి కూడా సద్గురుదేవుని కృపా కటాక్షం మనపైన కలిగినప్పుడు, ఆ యొక్క సూచన అందించినప్పుడు ఈ 3 ఉండి కూడా లేని స్థితి ఎప్పుడైతే అవుతుందో అతడు నిర్ణయమును గ్రహించాడు. శరీరము ఉన్నది, మనసు ఉన్నది, ప్రాణము ఉన్నది, ఈ 3 ఉండి కూడా సద్గురుదేవుడు ఏదైతే సూచన అందిస్తాడో అక్కడ శిష్యుడు దాన్ని ఏక సందాగ్రహి కాబట్టి అతి కను రెప్పపాటులో అతనికి దయ వస్తే 6 నిమిషంలో నీకు బోధ కుదిరించు బుద్ధిమంతా అంటారు కృష్ణప్రభుడు వారు. ఆ ప్రకారంగా కను రెప్పపాటులోనే సూచన గ్రహించినటువంటి ఆ యొక్క శిష్యుడు మెదలకుండా ఊరికనే ఉన్నాడు. ఆ శరీరైనటువంటి ఆ యొక్క పరిపూర్ణ పరబ్రహ్మాన్ని సూచన ద్వారా ఈ శిష్యుడు గ్రహించినప్పుడు ఇతను శరీరుడు అయి ఉండి కూడా శరీర రహితుడై మెదలకుండా ఇంటిదని చెప్పుటకు వీలు
లేకుండా నిలాగిపోయినటువంటి మహనీయుడు. అప్పుడు ఆ ప్రకారంగా ఉండడమే జనన మరణ భ్రాంతి రహితమై ఉంటుంది. దీనికి ఒక చిన్న మాట చెప్పి సాధిస్తాను. అట్టే టైం ఏం చేయం. ఒక స్త్రీ బావి నీళ్ళకు పోయి, పూర్వకాలంలో గిలక బావులు ఉండేవి, అంటే బిల్ల బావులు పల్లెలు, మా పల్లెల్లో. అప్పుడేమవుతుందంటే ఆ స్త్రీ ఆ బిందెని పైకి చేసేటప్పుడు చేతాడు నుంచి జారిపోయినమాట బింది లోపలికి, అంటే బావిని. అక్కడ ఒక యువకుని ఆ బావిలోకి దింపి, నాయన బింది పోయి తీసేరా అంటే ఆ పిల్లవాడు దిగాడు, లోపలికి మునిగాడు, బింది తీసుకున్నాడు. కానీ నీటిలో లోపల మునిగాడు, ఇంకా పైకి రాలేదు. అక్కడి నుంచి అమ్మా నాకు బింది దొరికినది తీసుకొస్తున్నానని చెప్పగలడా? చెప్పలేడు. వస్తువు లభించలేదా? లభించినది, కానీ మాటకు అక్కడ తావులేదు. ఎప్పుడైతే ఆ వస్తువు లభించినప్పటికైనా చెప్పలేకపోయినాడో, అట్లనే ఇక్కడ కూడా గురుదేవుని కృప చేత ఆ సూచన అందినప్పుడు దేహ ప్రాణ మనస్సు మూడు ఉండి కూడా పలుకు లేని స్థితిలో ఉన్నాడు. ఇంకా ముందుకు పోతే బాగుండదు, ఇప్పటికే టైం ఓవర్ అయింది. జై. ఈ యొక్క అవకాశం ఇచ్చినటువంటి శ్రీ